వైభవ్ సూర్యవంశీ. నిన్న సూపర్ ఓవర్ తర్వాత జరిగిన కాంట్రవర్సీ వల్ల మీడియా మొత్తం తన యాటిట్యూడ్ మీద పడింది. వైభవ్ అగ్రెషన్ తగ్గించుకోవాలి, ఈ లెవెల్కి సరిపోడు అని చాలామంది అంటున్నారు. తను చేసింది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే అసలు ఏం జరిగిందో చూద్దాం. సూపర్ ఓవర్ అయింది, ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. పెవిలియన్కి వెళ్ళిపోతున్న టైంలో శ్రీలంక ప్లేయర్స్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియన్ ప్లేయర్స్ని ప్రొవోక్ చేస్తున్నారు. అప్పుడు కూడా వైభవ్ సైలెంట్గానే వెళ్ళిపోయాడు. బట్ ఆ తర్వాత ఒక శ్రీలంకన్ ప్లేయర్ సూర్యాంష్తో ఆర్గ్యుమెంట్కి వచ్చాడు. అంతేకాదు మళ్ళీ ప్రొవోక్ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడే వైభవ్ ట్రిగ్గర్ అయ్యి ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో శ్రీలంకన్ ప్లేయర్ని పుష్ చేశాడు. క్రికెట్ అనేది నాన్ కాంటాక్ట్ స్పోర్ట్, ఇలా పుష్ చేయడం అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఒక 15 ఇయర్స్ అబ్బాయి క్యారెక్టర్ని జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అపోజిషన్ ప్లేయర్స్ పదే పదే ప్రొవోక్ చేస్తుంటే చూస్తూ వెళ్ళిపోతామా? డెఫినెట్గా సమాధానం ఇస్తాం. కాకపోతే ఈసారి ఆ సమాధానం బ్యాట్ నుంచి వస్తుంది. ఇది ఐపీఎల్ కాదు, ఇంటర్నేషనల్ ప్రొవోక్ చేస్తున్నారు కదా. మీ దురదృష్టం కొద్దీ ఫైనల్లో తగులుకున్నాడంటే ఓడిఐలో ఐపీఎల్ చూపిస్తాడు. ఈ ఫైనల్కి ఇండియా మొత్తం వైభవ్తోనే ఉంటుంది. పొరపాటున ఆ రోజు వన్ సైడ్ అయిపోతే మాత్రం మీరు చేసిన సెలబ్రేషన్కి డబల్ ట్రిపుల్ చేస్తారు మా వాళ్ళు. అది మరి మ్యాటర్. ఈ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి ఈ సండే ఫైనల్కి సిద్ధమా?